అందరికీ నమస్కారం. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కు దక్కిన ముఖ్యమైన హామీ ఏదైనా ఉందా అంటే అది పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమే. కారణాలు ఏవైనా ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర పరిధిలోకి తీసుకుంది. దాదాపు 60 నుంచి 65% పోలవరం ప్రాజెక్టు పనులను చంద్రబాబు గారు పూర్తి చేసినా అప్పటి ప్రతిపక్షం వైసీపీ పెద్ద ఎత్తున పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై విమర్శలు, అవినీతి ఆరోపణలు చేసింది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పోలవరంపై వరుస మీడియా సమావేశాలతో టీడీపీపై ఆరోపణలు చేసేవారు. టీడీపీ బీజేపీతో విడిపోవడంతో నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ గారే పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారికి ఏటీఎంలా మారిందని చేసిన ఆరోపణలు ప్రజలకు విదితమే. కేంద్ర సహకారం అరకొరగా ఉన్న చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చెప్పుకోదగ్గ స్థాయిలోనే పరుగులు పెట్టించినా అప్పటి ప్రతిపక్షం వైసీపీ నుంచి, బీజేపీ నుంచి పోలవరం ప్రాజెక్టుపై వచ్చిన విమర్శలను, అవినీతి ఆరోపణలను టీడీపీ సమర్థవంతంగా ఎదుర్కోలేదనే చెప్పాలి. 2019 ఎన్నికల నాటికి పోలవరం అతిపెద్ద రాజకీయ అస్త్రంగా మారి 60% పైగా పనులు చేసిన టీడీపీ చివరకు ప్రజల ముందు దోషిగా నిలబడింది. గత 5 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్టులో కనీసం 2% పనులు కూడా చేయలేదని వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ విమర్శించిన సంగతి తెలిసిందే. గతంలో టీడీపీని ఇబ్బంది పెట్టినట్టే వైసీపీని సైతం పోలవరం ప్రాజెక్టు తీవ్రమైన రాజకీయ ఇబ్బందులను కలిగించాలి. అయితే ఆ విధంగా పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత దుస్థితిని రాజకీయ అస్త్రంగా మలుచుకోవడంలో టీడీపీ, చంద్రబాబు గారు వైఫల్యం చెందారనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టులను అర్ధాంతరంగా ఆపేయడం, కొత్త టెండర్లు, ఆపై కరోనా, ప్రాజెక్టు నిర్వహణ లోపాలు, గైడ్ బండ్, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం, ఇప్పటికీ మరమ్మతులకు నోచుకోకపోవడం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా పడకేసింది. అయినప్పటికీ పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత దుస్థితిని టీడీపీ రాజకీయ అస్త్రంగా మలుచుకోవడంలో విఫలమైంది. ప్రజలపై ప్రభావం చూపే అంశాలను రాజకీయ అస్త్రాలుగా మలుచుకోవడంలో వైసీపీ నుంచి ఖచ్చితంగా టీడీపీ పాఠాలు నేర్చుకోవాలి.